సింగరేణిలో పెండింగ్ లో ఉన్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే అన్ని సంఘాలను కలుపుకొని సమ్మెకు పిలుపునిస్తామని ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వైవీరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా 8వ కాలనీ ఏఐటియుసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సింగరేణిలో మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విజిలెన్స్ పేరుతో పెండింగ్ లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లను వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. అలాగే RG2 లోని యూనియన్ అభివృద్ధి కోసం బ్రాంచ్ కమిటీ ఏర్పాటు చేశామని, బ్రాంచ్ సెక్రటరీగా సాంబశివరావు, సహాయ కార్యదర్శిగా రవికుమార్ ను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ రోజు సాయంత్రం 3 గంటలకి హైదరాబాద్లో డైరెక్టర్ పాగార్తో రికగ్నైజ్డ్ యూనియన్ ఏఐటిసి మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో కార్మిక సమస్యలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో మెడికల్ బోర్డు ఇమీడియట్గా కండక్ట్ చేయాలని, అదేవిధంగా సొంత ఇంటి పథకం ఇంప్లిమెంట్ చేయాలని, అదేవిధంగా మారు పేర్ల మీద ఏదైతే ఆఫ్ చేసిందో ఉద్యోగం లేకుండా వాళ్ళందరినీ కూడా తీసుకోవాలని, వన్ టైం మెజర్గా డిస్మిస్ అయినటువంటి కార్మికులను కూడా తీసుకోవాలని, అదేవిధంగా పెరిప్స్ మీద కట్ అయ్యేటటువంటి డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో దాన్ని సింగరేణి యాజమాన్యమే కట్టాలని, అది కోల్ ఇండియాలు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వాలని, ఇక్కడ అధికారులకు ఇస్తున్నారు వర్కర్లకు ఇస్తున్నారు కాబట్టి ఇవ్వాలని గత గెలిచినప్పటి నుంచి యాజమాన్యంతో మాట్లాడినాం. ఈ పెండింగ్ సమస్యలు, ఈ 6-7 సమస్యల మీద యాజమాన్యం స్పందించి ఇప్పటిదాకా ఒప్పుకున్నటువంటి డిమాండ్స్ను కూడా ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం వలన సమ్మెకి పోవడానికి ఏఐటిసి సిద్ధంగా ఉన్నదని చెప్పి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. అదే దృష్టి పెట్టుకొని సింగరేణి యాజమాన్యము ప్రభుత్వము మాట్లాడుకొని ఈ రోజున డైరెక్టర్ గారి మీటింగ్లో డిసైడ్ అవుతుంది. ఈ సమస్యలు ఏవైతే సాల్వ్ కాలేదో కాకపోతే తప్పనిసరిగా ఏఐటిసి అన్ని సంఘాలను కలుపుకొని సమ్మెకి సిద్ధంగా ఉండాలని కార్మికులకి ఏఐటిసి పరంగా విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా RG2 ఏరియాలో కమిటీ మార్పులు జరిగినాయి. బ్రాంచ్ సెక్రటరీగా సాంబశివరావు గారు ఎన్నిక కాబడ్డాడు. అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా ఆవుల రవికుమార్ ఈపీ ఆపరేటర్ ఎన్నుకోవడం జరిగింది. పాత కమిటీ మొత్తం కూడా అట్లనే కొనసాగుతుంది. ఈ కమిటీని తప్పనిసరిగా కార్మికులకి సేవ చేయడానికి ఏఐటిసి ఈ కమిటీని తీసుకోవడం అనేది జరిగింది. గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా దాన్ని సరిదిద్దుకుంటూ కమిటీని మార్పులు చేసి కార్మికులకి దగ్గర కావాలి, కార్మికుల సమస్యలు సాల్వ్ చేయాలని చెప్పేసి ఏఐటిసి పెద్ద నాయకత్వం నిర్ణయించి ఈ కమిటీలో ఈ మార్పు చేయడం అనేది జరిగింది. దీనికి కార్మిక వర్గం మొత్తం కూడా RG3 ఏరియాలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా సపోర్ట్